వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగస్టూడ్ ధర్మ. ఈరోజు మనం సొగస్టూడ్ ధర్మలో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పరిణయ సారీస్ అండ్ షూస్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. పరిణయ సారీస్ అండ్ షూట్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు వాసంతి గారు రెడీగా ఉన్నారు. హలో వాసంతి గారు. హలో. ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? ఇవాళ మనం మొత్తం ఫ్యాన్సీ సారీస్ చూస్తున్నాం. టోటల్ ఫ్యాన్సీ సారీస్. ఓకే, మరి ఫస్ట్ సారీ. ఫస్ట్ మనము కేలా సిల్క్ అండి. ఇది మెటీరియల్ వచ్చేసి కేలా సిల్క్ మెటీరియల్, బ్రిక్ కలర్ వచ్చింది, అంటే లైట్ ఆరెంజ్ షేడ్ కనిపిస్తుంది. దీంట్లో ఏంటంటే మనకి బ్రిక్ కలర్ కాంబినేషన్తో లైన్స్ లాగా ఇచ్చారు. ఆ లైన్స్లో మనకి కొంచెం జూట్ స్టైల్ మిక్స్ చేశారు అనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇదే లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వస్తుంది. బోర్డర్స్ చూసినట్లయితే మిడిల్ పార్ట్ మొత్తం కూడా క్రీమ్ కలర్ కాంబినేషన్తో కొంచెం లైట్ అండ్ డార్క్ కలర్ లైన్స్తో జిగ్జాగ్ లైన్ లాగా ఇచ్చారు. టూ సైడ్స్ వచ్చేసరికి గ్రీన్ కలర్ అంటే సీ గ్రీన్ కలర్ కాంబినేషన్తో రా సిల్క్ మెటీరియల్తో బోర్డర్ లాగా వచ్చింది. ఇదే బోర్డర్ మనకు ఈ శారీకి ఇదే బోర్డర్ మనకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే శారీ మిడిల్ పార్ట్ చూసినట్టయితే మనకి సెల్ఫ్ లైన్స్ కనిపిస్తున్నాయి. అట్లాగే పైనంతా కూడా చిన్న బుటీస్ లాగా గోల్డ్ కలర్ కాంబినేషన్తో జరీతో డిజైన్ చేశారు. కింద చూసినట్లయితే అంటే త్రూ అవుట్ శారీ అంతా 3 సైడ్స్ బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ మనకి ఇక్కడ కంటిన్యూ చేస్తూనే ఎక్స్ట్రా మనకి ఒక డ్రాప్ టైప్లో డిజైన్ తీసుకుని టోటల్ శారీ అంతా కూడా ఒక సన్నటి క్రీపర్తో అటాచ్ చేస్తారనమాట. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. సపరేట్గా మనకి పళ్ళు అంటూ ఏమి ఇవ్వలేదు. శారీ ఎండింగ్ వరకు ఇదే కలర్ కాంబినేషన్ వస్తుంది. మరి ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ సేమ్ వస్తుంది, సేమ్ రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. కాకపోతే ఇక్కడ ఎటువంటి డిజైన్ ఇవ్వకుండా టోటల్ కూడా మనకి రెనీ లుక్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. అలాగే 3 సైడ్స్ బోర్డర్ ఏదైతే ఉందో అదే బోర్డర్ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ ఎంత? 3290 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ ఏమైనా ఉందా? 50% డిస్కౌంట్. ఓకే, ఈ శారీ పైన ఇప్పుడు చెప్పిన రేట్ పైన మనకి 50% డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ మనం బ్లూ చూస్తున్నాం అండి. బ్లూ కలర్. ఓకే, ఇది మనకి పటోలా డిజైన్ వచ్చింది. పటోలా డిజైన్. శారీ అంతా కూడా బోర్డర్స్ చూసినట్లయితే ఒకటి కడ్డీ బోర్డర్, తర్వాత మనకి గ్రీన్ కలర్ రా సిల్క్ బోర్డర్, తర్వాత రెడ్ కలర్తో పైపింగ్ ఇచ్చారు. సేమ్ ఇదే బోర్డర్ ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. ఎక్స్ట్రా ఇంకొక బోర్డర్ మాత్రం ఈ డిజైనర్ బోర్డర్ ఇచ్చారనమాట. ఈ డిజైనర్ బోర్డర్ వచ్చేసి మనకి ఓన్లీ హ్యాంగ్ అయ్యే పార్ట్లో మాత్రమే కాకుండా కింద కూడా కంటిన్యూ చేశారు. ఈ శారీకి కింద బోర్డర్లో కూడా మనకి సేమ్ డిజైనర్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. పైన మాత్రం డిజైనర్ బోర్డర్ మిస్ చేసి ఓన్లీ ప్లెయిన్ ఇచ్చారు. అలాగే శారీ మొత్తం కూడా నెట్టెడ్ మెటీరియల్ పైన పటోలా టైప్ ఆఫ్ డిజైన్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో క్రీపర్ ఇచ్చారు. దీనిపైన ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో ఈ ఫ్లవర్ డిజైన్ పైన మనం ఈ గోల్డ్ కలర్ కాంబినేషన్తో కుందన్స్ కానీ డిజైన్ చేసుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది. పళ్ళు అలాగే కుచిళ్ళ పార్ట్లో మాత్రమే. మరి ఈ శారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాం. సేమ్ కలర్, సేమ్ రా సిల్క్ ఇచ్చారు. సేమ్ కలర్ రా సిల్క్ మెటీరియల్ వచ్చింది. అది కూడా జూట్ మిక్స్ మెటీరియల్ ఇచ్చారు. మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. ఎడ్జ్కి వచ్చేసరికి ఇట్లా మనకి డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. కింద బోర్డర్లో అలాగే హ్యాంగ్ అయ్యే పార్ట్లో ఏ బోర్డర్ అయితే వచ్చిందో సేమ్ బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో క్రియేట్ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 6990 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇందులో మనకి 50% డిస్కౌంట్ కూడా ఉంది. అంటే ఓన్లీ ఈ సారీస్ మీద మాత్రమేనా? అన్నిటి మీద ఉన్నాయండి. డ్రెస్సెస్, సారీస్, హాఫ్ సారీస్, పట్టు, ఫ్యాన్సీ. శ్రీ పరిణయ సారీస్ అండ్ సూట్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వెరైటీ మీద కూడా మనకి 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. అది కూడా మనకి ఆషాఢ మాసం సందర్భంగా. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మనం ప్యారెట్ గ్రీన్. ఓకే, ఇది జూట్ అండి. జూట్లో చూస్తున్నాము. చెక్స్ వస్తుంది. స్కర్ట్ బోర్డర్. బోర్డర్స్ వచ్చేసి మనకి కలర్ఫుల్గా ఇచ్చారు. ఎల్లో కలర్, బ్లాక్ కలర్, అలాగే మధ్యలో వచ్చేసి మనకి జరీతో ఉన్నటువంటి డిజైనర్ బోర్డర్తో మనకి ఇక్కడ పైన బోర్డర్ అటాచ్ చేశారు. ఇంకా 2 సైడ్స్ బోర్డర్స్ చూసినట్లయితే మనకి కలర్ కాంబినేషన్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ మనకి ఎల్లో కలర్తో సెల్ఫ్ థ్రెడ్ లైన్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి పింక్ కలర్ కాంబినేషన్తో సెల్ఫ్ థ్రెడ్ లైన్స్ ఇచ్చారు. అలాగే ఈ సేమ్ బోర్డర్ అండి, ఇక్కడ ఏదైతే అటాచ్ చేశారో డిజైనర్ బోర్డర్ గోల్డ్ కలర్తో సేమ్ బోర్డర్ మనకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. కాకపోతే మనకి ఇక్కడ మాత్రమే కలర్ చేంజ్ వచ్చింది. అలాగే మిడిల్ పార్ట్ మొత్తం కూడా ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్, అది కూడా జూట్ మిక్స్ ఉన్న మెటీరియల్ తీసుకున్నారు. కింద చూసినట్లయితే మనకి స్కర్ట్ బోర్డర్ లాగా చందేరి మెటీరియల్ ఇచ్చారు.
ఇది మొత్తం కూడా మనకి బ్లాక్ అండ్ వైట్ కలర్ చెక్స్ డిజైన్ ఉన్నటువంటి ఒక బిగ్ బోర్డర్ తీసుకున్నారు. అది కూడా మనకి చందేరి మెటీరియల్ ఇచ్చారనమాట. దానికి ఏంటంటే ప్యారెట్ గ్రీన్కి చందేరి మెటీరియల్కి వేరియేషన్ దగ్గర మనకి ఎల్లో కలర్ కాంబినేషన్తో ఒక చిన్న బోర్డర్ లాగా ఇచ్చారు. బ్లౌజ్ పింక్ వస్తుంది. ఓకే, అంటే 2 సైడ్స్ బోర్డర్ ఏదైతే ఉందో పైన బోర్డర్లో మనకి ఎల్లో కలర్ బోర్డర్ వచ్చింది, అలాగే హ్యాంగ్ అయ్యే పార్ట్లో కింద బోర్డర్ వచ్చేసి మనకి పింక్ ఇచ్చారు కాబట్టి ఎక్కువ అదే కలర్ కనిపిస్తుంది కాబట్టి మనకి పింక్ కలర్ జూట్ మెటీరియల్ ఇచ్చారనమాట. టోటల్ ప్లెయిన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి మొత్తం కూడా ఎల్లో కలర్, అంటే మనకి పైన ఎల్లో కలర్ బోర్డర్ ఇచ్చారు కాబట్టి ఆ ఎల్లో కలర్ని ఇక్కడ అటాచ్ చేసి పైన మనకి పోల్కా డాట్స్ ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారనమాట. శారీలో వచ్చేసరికి ఇట్లా క్రీపర్ లాగా చిన్న చిన్న లీవ్స్తో ఒక క్రీపర్ ఉన్న బోర్డర్ ఇచ్చారు. అలాగే బ్లౌజ్ చూసినట్లయితే మనకి పోల్కా డాట్స్ ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 5090 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. ఈ సారీ వచ్చేసి మనకి దీంట్లో 50% డిస్కౌంట్ కూడా ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ శ్రీపర్ణయ సారీస్ అండ్ స్టోర్స్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మనం జూట్ చూస్తున్నామండి, క్రీమ్ కలర్, అంటే జూట్ మెటీరియల్, బనారస్ జూట్. ఓకే, ఇది ఏంటంటే మనకి ఆఫ్ అండ్ ఆఫ్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి లంగావని స్టైల్, కానీ చాలా కలర్ఫుల్గా ఉందండి. బోర్డర్ కానీ లేకపోతే ఈ టోటల్ శారీ చూసినట్లయితే పైన ఫస్ట్ బోర్డర్ చూద్దాం. మనం బ్లూ కలర్ మెటీరియల్ పైన మనకి బ్రిక్ కలర్ కాంబినేషన్ అండ్ లైట్ ఆరెంజ్ మిక్స్ కలర్ కాంబినేషన్తో ఇట్లా ఒక చిన్న చిన్న బంచెస్ లాగా డిజైన్ చేశారు. ఈ బంచెస్ డిజైన్ వచ్చేసి మనకి ఈ శారీకి 3 సైడ్స్ కూడా వస్తుంది. కాకపోతే పళ్ళులో కొంచెం వేరియేషన్ చూపించారు. ఈ బంచెస్ డిజైన్ బోర్డర్స్ వచ్చేసి మనకి 2 బోర్డర్స్ ఇచ్చేసి మధ్యలో మల్టీ కలర్ కాంబినేషన్ ఎల్లో, గ్రీన్, బ్లూ అట్లా మల్టీ కలర్ ఉన్నటువంటి ఒక బోర్డర్ని మధ్యలో అటాచ్ చేశారు. ఇదేంటంటే సపరేట్గా పళ్ళు అని తెలియడం కోసం మనకి ఇలా చేశారు. ఇదే బోర్డర్ పైన ఇచ్చిన బోర్డరే సేమ్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది. షోల్డర్ పార్ట్ చూసినట్లయితే లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్కి రెడ్ కలర్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ డిజైన్. క్రీపర్ పార్ట్ అంతా కూడా మెటీరియల్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్ సెల్ఫ్ డిజైన్ వచ్చే విధంగా ఇచ్చారనమాట. 2.5 మీటర్స్ మనకి షోల్డర్ పార్ట్ ఇట్లాగే వస్తుంది. 2.5 మీటర్స్ తర్వాత జూట్లోనే బనారస్లో కొంచెం డాట్స్ వస్తుంది. ఓకే, ఈ మెటీరియల్ వచ్చేసి మనకి చిన్న చిన్న డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చిందండి. రెడ్ కలర్ తీసుకున్నారు, రెడ్ మీద డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. ప్లస్ బోర్డర్ చూసినట్లయితే మనకి సేమ్ అండి, 3 సైడ్స్ కూడా ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ కంటిన్యూ చేశారు. మరి బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ మనకి ఇక్కడ మధ్యలో ప్లీట్స్కి వచ్చే కలర్లో రా సిల్క్. ఓకే, రెడ్ కలర్తో ఇచ్చారు. అంటే మనకి షోల్డర్ పార్ట్ వచ్చేసి ఈ షోల్డర్ పార్ట్ అంతా క్రీమ్ కలర్ ఉంది కదా, క్రీమ్ కలర్కి కాంబినేషన్ అంటే ఫుల్ కాంట్రాస్ట్ కలర్ వచ్చే విధంగా మనకి రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకుని సేమ్ బోర్డర్ ఇచ్చారు. 3 సైడ్స్ ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ని మనకి ఇక్కడ హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 5990 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. ఇందులో మనకి 50% డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ మనం ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ లో చూస్తున్నాం. ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్, ఇది టోటల్ రా సిల్క్ ఉంటుంది మెటీరియల్. ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన మనకి చిన్న చిన్న లీఫ్ వర్క్ టైప్ లోనే మనకి ఒక బంచ్ లాగా ఇచ్చారనమాట. అది వచ్చేసి మనకి టోటల్ శారీ అంతా కూడా చిన్న చిన్న బుటీస్ లాగా కంటిన్యూ చేశారు. అలాగే బోర్డర్స్ చూసినట్లయితే కనుక కొంచెం డిఫరెంట్గా ప్యారెట్ గ్రీన్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ రా సిల్క్ మెటీరియల్. ఈ మెటీరియల్ వచ్చేసి కొంచెం మనకి పట్టు లుక్ కనిపిస్తుంది. ఆ మెటీరియల్ బిగ్ బోర్డర్ తీసుకున్నారు. బిగ్ బోర్డర్ పైన మనకి గోల్డ్ కలర్, ఇక్కడ ప్యారెట్ గ్రీన్లో కూడా మనకి గోల్డ్ కలరే యూస్ చేశారు. అదే కలర్ కాంబినేషన్తో మనకి మొత్తం కూడా బిగ్ సైజ్లో బంచెస్ లాగా ఇచ్చారు బోర్డర్లో. తర్వాత మనకి బ్లూ కలర్తో ఒక డిజైనర్ బోర్డర్ కూడా ఇచ్చారు. ఎడ్జ్ చూసినట్లయితే బ్లూ కలర్తోనే మనకి గోట్ వర్క్ కూడా వచ్చింది. ఈ శారీకి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మొత్తం శారీ అంతా కూడా ఈ బుటీస్ ఇస్తారనమాట. అంటే 2.5 మీటర్స్ మాత్రం దగ్గరగా వస్తుంది. 2.5 మీటర్స్ తర్వాత మనకి హాఫ్ పార్ట్ మాత్రమే కవర్ చేస్తారు. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ మనకి సేమ్ వస్తుంది, సేమ్ బ్లౌజ్. అంటే సెల్ఫ్ కలరే బ్లౌజ్ ఇచ్చారండి. ఈ శారీకి 3 సైడ్స్ ఏదైతే బోర్డర్ వచ్చిందో బిగ్ బోర్డర్, అదే బోర్డర్ ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 6590 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. అందులో మనకి 50% డిస్కౌంట్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మనం ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్. ఓకే, కోటా ఫినిషింగ్ వస్తుంది కానీ మనకి డిఫరెంట్ మెటీరియల్ ఇది. కానీ ఎల్లో కలర్కి కొంచెం డార్క్ ఎల్లో తీసుకున్నారు, మ్యాంగో ఎల్లో షేడ్. దానిపైన చిన్న చిన్న డ్రాప్ డిజైన్ వచ్చింది. దానికి ఫుల్ కాంట్రాస్ట్గా మనకి బోర్డర్స్ ఇచ్చారు. ఈ బోర్డర్స్ వచ్చేసి ఈ సారీకి 3 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది.
పైన వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ బీడ్స్తో డిజైన్ వచ్చింది, చిన్న లేస్ వర్క్ లాగా ఇచ్చారు. తర్వాత కడ్డీ బోర్డర్ గోల్డ్ కలర్ తీసుకున్నారు. ఆ తర్వాత మనకి బ్లాక్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో ఒక అంటే టెంపుల్ డిజైన్ లాగా క్రియేట్ చేశారనమాట. అంటే ఎల్లో కలర్కి ఫుల్ కాంట్రాస్ట్ ఇచ్చారు. ఈ సారీకి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. సారీ అంతా కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. టోటల్ సారీ ఇలానే వస్తుంది, బ్రైట్ లుక్ ఉంది. ఇది మరి బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ మనకి రెడ్ వస్తుంది. ఓకే, బోర్డర్లో మనకి టెంపుల్ డిజైన్ లాగా రెడ్ కలర్ ఇచ్చారు కదండి. ఇక్కడ మనకి బ్లాక్ అండ్ రెడ్, ఇక్కడ వచ్చేసి మనకి బ్లౌజ్ ఓన్లీ రెడ్ కలర్ మాత్రమే తీసుకున్నారు. అది కూడా మనకి జూట్ మిక్స్ మెటీరియల్ వచ్చింది. దీనికి బోర్డర్ వచ్చేసరికి ఓన్లీ కడ్డీ బోర్డర్ అలాగే బీడ్స్ బోర్డర్ మాత్రమే ఇచ్చారనమాట. మనం కావాలి అనుకున్నట్లయితే కనుక బ్లాక్ కలర్ ఒక కొంచెం మెటీరియల్ తీసుకుని దీనికి బ్లాక్ అలాగే రెడ్ కలర్ కాంబినేషన్తో ఏదైనా డిజైనర్ బ్లౌజ్ కుట్టించుకున్నట్లయితే కనుక చాలా బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ 5590. 5590 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మనం కోటా చూస్తున్నాము. కోటా మెటీరియల్. ఓకే, ఇందులో ఏంటంటే ఇది డిజైనర్ పీస్, మనకి దీంట్లో జరీ కూడా మిక్స్ ఉంటుంది. బోర్డర్స్ మాత్రం మనకి 3 సైడ్స్ కూడా డిజైనర్ బోర్డర్స్ ఇచ్చారు. పైన మనకి బ్లూ కలర్తో గోట్ వర్క్, తర్వాత మనకి ఒక లీఫ్ వర్క్ లాగా 2 కలర్స్ కాంబినేషన్. శారీ బేస్ కలర్ ఏదైతే ఉందో ఈ కలర్ అలాగే మనకి జరీ కలర్ కాంబినేషన్తో లీఫ్ వర్క్ ఇచ్చారు. తర్వాత మనకి బనారస్ మెటీరియల్ అనమాట. ఒకటి కడ్డీ బోర్డర్ వచ్చేసి ఒక టర్నింగ్ క్రీపర్ ఉంటుంది. ఇదే బోర్డర్ మనకి ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. అలాగే ఇక్కడ చూసినట్లయితే మనకి హ్యాంగ్ అయ్యే పార్ట్లో ఎక్స్ట్రా మనకి ఇంకొక బోర్డర్ కూడా ఇచ్చారనమాట. మనకి 2 లైన్స్ లాగా ఈ బోర్డర్ని యాడ్ చేసి మిడిల్లో మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా జరీ ఫిల్లింగ్ వచ్చేసి గ్రీన్ కలర్ ఫ్లవర్, అవుట్లైన్ అంతా రెడ్ కలర్, తర్వాత క్రీపర్ పార్ట్ అంతా రెడ్ కలర్, మనకు ఒక డిజైనర్ బోర్డర్ యాడ్ చేశారు. టోటల్ అంతా కూడా మనకి 3 సైడ్స్ ఇలాగే వస్తుంది. కాకపోతే దీంట్లో ఎక్స్ట్రా మనకి ఇంకొక బోర్డర్ ఇచ్చారు. శారీ టోటల్ శారీ అంతా కూడా మనకి సెల్ఫ్ డిజైనింగ్ వచ్చింది. అలాగే అక్కడక్కడ మనకి కాంట్రాస్ట్ కలర్ డిజైన్ కూడా ఇచ్చారు. ఇదంతా క్రీపర్ పార్ట్ అంతా సెల్ఫ్ డిజైనింగ్ ఇచ్చారు. తర్వాత మనకి అక్కడక్కడ ఒకట్లా వీ షేప్లో లీఫ్ వర్క్ వచ్చిందనమాట జరీతో. అట్లా మనకి ఆల్టర్నేట్ లైన్స్ లాగా ఒక లైన్ వచ్చేసి మనకి జరీతో లీఫ్ వర్క్, తర్వాత ఇంకొకటి శారీ బేస్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్తో క్రీపర్ వర్క్ వచ్చింది. ఇలా ఆల్టర్నేట్గా టోటల్ శారీ అంతా కూడా మనకి ఇదే కలర్ కాంబినేషన్తో కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి బనారస్ మెటీరియల్ బ్లూ కలర్ తీసుకుని దానిపైన మనకి చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. ఆ బుటీస్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్తోనే ఉంటుంది. అలాగే 1 సైడ్ శారీలో 2 సైడ్స్ ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారనమాట. ఈ సారీ కాస్ట్ 8590. 8590 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. ఇప్పుడు ఈ చెప్పిన రేట్లో మనకి 50% డిస్కౌంట్ కూడా ఉంది. ఓన్లీ ఈ సారీస్ మీద మాత్రమే కాదండి, ఆషాఢ మాసం సందర్భంగా శ్రీపర్ణయ్య సారీస్ అండ్ స్టోర్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సారీ అండ్ డ్రెస్సెస్ మీద కూడా మనకి 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ ఆఫ్ వైట్ మనం కేలా సిల్క్ చూస్తున్నాం. కేలా సిల్క్. ఓకే, దీనికి పైతానిక్ బార్డర్ వచ్చింది మొత్తం. ఫస్ట్ పైన బోర్డర్ చూసినట్లయితే రా సిల్క్ మెటీరియల్ పింక్ కలర్, తర్వాత మనకి మొత్తం కూడా ఇట్లా కొంచెం లైన్స్ లాగా ఉండే విధంగా ఒక బోర్డర్ తీసుకున్నారు. బ్లాక్ కలర్ బేస్ వచ్చి దానిపైన గోల్డ్ కలర్తో డిజైన్ వచ్చింది. గ్రీన్ కలర్తో పైపింగ్ ఇచ్చారు. ఈ శారీకి 3 సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అలాగే ఇంకొక బోర్డర్ కూడా ఎక్స్ట్రా మనకి ఇంకొక బోర్డర్ కూడా ఇచ్చారు. ఈ బోర్డర్ వచ్చేసి ఓన్లీ పైన బోర్డర్కి అటాచ్ చేస్తూ అలాగే కింద బోర్డర్కి అటాచ్ చేస్తూ వస్తుంది. హ్యాంగ్ అయ్యే పార్ట్లో లేదనమాట. దీంట్లో కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో ఫ్లవర్ డిజైన్ షేడెడ్లో వచ్చింది. లైట్ కలర్, గ్రీన్ కలర్ లోపల ఫిల్లింగ్, డార్క్ కలర్తో అవుట్లైన్, అలాగే పింక్ కలర్లో కూడా మనకి సేమ్ 2 కలర్స్, తర్వాత అంటే కొంచెం వైలెట్ కలర్ కాంబినేషన్లో సేమ్ 2 కలర్స్ ఇచ్చారు. ఆరెంజ్లో కూడా సేమ్. ఇట్లాగే మనకి ఒక క్రీపర్ పార్ట్ పైన అలాగే కింద కలర్ఫుల్గా ఉండే విధంగా ఇది మెటీరియల్ కూడా మనకి కోరా కలర్ కాంబినేషన్ కనిపిస్తుందండి. టోటల్ సారీ ఇలాగే వచ్చింది. మనం పైన కింద బోర్డర్ వచ్చింది కాబట్టి మధ్యలో ఖాళీ ఉంది, ఇంకేమైనా డిజైన్ చేయించుకుంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు మధ్యలో మాత్రమే మనకి కొంచెం ప్రింటెడ్ టైప్ ఆఫ్ వర్క్ కనిపిస్తున్నాయి కదా, ఇట్లా మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో సేమ్ అట్లా మనం ఏదైనా వర్క్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది. మరి ఈ సారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారో సేమ్ బ్లౌజ్ వస్తుందండి, రన్నింగ్ బ్లౌజ్. రన్నింగ్ బ్లౌజ్. ఫ్లవర్ డిజైన్ మిస్ చేసి మిగిలిన కడ్డీ బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ని ఇక్కడ యాడ్ చేశారు. ఈ సారీ కాస్ట్ 5590. 5590 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మనము ప్యారెట్ గ్రీన్ మల్టీ కలర్ చూస్తున్నాము. ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో మల్టీ కలర్ డిజైనింగ్. ఇది సూపర్ నెట్ సారీ. దానిపైన మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో డిజైనింగ్ ఇచ్చారు. ఫస్ట్ మనం పళ్ళు పాటు చూద్దాం. పళ్ళు పాటు వచ్చేసి మనకి ఓన్లీ ఒక 1/2 మీటర్ మాత్రమే ఇచ్చారు. ఇది కూడా మనకి మెటీరియల్ డిఫరెంట్ మెటీరియల్ తీసుకున్నారు. ఆరెంజ్ కలర్ పైన మొత్తం కూడా థ్రెడ్ వర్క్తో లీఫ్ వర్క్ వచ్చింది. కొంచెం లెంతీగా వచ్చింది లీఫ్ వర్క్ కూడా. ఒకటి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. అలాగే ఎడ్జ్ చూసినట్లయితే మనకి ఒక సన్నటి ప్లెయిన్ క్రీపర్ తీసుకున్నారు. మధ్యలో వచ్చేసరికి ఒక చిన్న అంటే గోల్డ్ కలర్ కాంబినేషన్తో చిన్న బోర్డర్ లాగా ఇచ్చారు. ఈ బోర్డర్ గోల్డ్ కలర్ బోర్డర్ ఏదైతే ఉందో చిన్న బోర్డర్ మాత్రమే
త్రూ అవుట్ శారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. కింద చూసినట్లయితే మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్, అలాగే బ్లూ కలర్ కాంబినేషన్. ఇక్కడ ఆరెంజ్ ఇచ్చారు కాబట్టి ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో లీఫ్ వర్క్ వచ్చింది, అలాగే బ్లూ కలర్తో లీఫ్ వర్క్ ఇచ్చారు. పైన షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూ చేశారు. టోటల్ శారీ అంతా కూడా ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ మనకి పళ్ళులో ఏదైతే డిజైన్ ఇచ్చారో ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో సేమ్ డిజైనింగ్ మనకి టోటల్ శారీ అంతా కూడా కింద బోర్డర్లో శారీకి అటాచ్ చేస్తూ థ్రెడ్ వర్క్ అనేది కంటిన్యూ చేశారు. కింద వచ్చేసరికి మనకి ఒక టర్నింగ్ క్రీపర్ వచ్చింది, దానిపైన మనకి పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో ఫుల్ శారీ అంతా కూడా మనకి వర్క్ కనిపిస్తుంది. మొత్తం శారీ టోటల్ శారీ అంతా. బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ మనకి ఆరెంజ్. పళ్ళులో ఏదైతే మెటీరియల్ ఆరెంజ్ కలర్ తీసుకున్నారో సేమ్ మెటీరియల్ మనకి ఇక్కడ ఇచ్చారు. ఓన్లీ వన్ సైడ్ మాత్రమే గోల్డ్ కలర్తో చిన్న బోర్డర్ ఇచ్చారు కదండి పైన. సేమ్ బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. మనం గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఏమైనా ప్యాచెస్ దొరికితే హ్యాండ్స్ పార్ట్లో డిజైన్ చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ 3390. 3390 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మనం జూట్లో చూస్తున్నాం చెక్స్. ఓకే, మెటీరియల్ వచ్చేసి మనకి జూట్ మెటీరియల్, దట్టు మనకి చెక్స్తో వచ్చింది టోటల్ శారీ. ఇది టోటల్ మనకి జూట్ మెటీరియల్, దట్టు మనకి చెక్స్తో డిజైన్ చేశారు. ఫుల్ శారీ అంతా కూడా ఇలాగే వస్తుంది. రెడ్ కలర్ లైన్ అండ్ బ్లూ కలర్ లైన్స్తో డిజైన్ చేశారనమాట. పైన బోర్డర్ చూసినట్లయితే ఇట్లా పింక్ కలర్తో జిగ్జాగ్ లైన్ లాగా ఒక డిజైన్ ఇచ్చారు. తర్వాత మనకి మొత్తం బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన పింక్ కలర్తో చిన్న చిన్న లోటస్ ఫ్లవర్స్ అని చాలా క్యూట్గా ఉన్నాయి లోటస్ ఫ్లవర్స్. అది మధ్యలో ఇచ్చేసి మళ్ళీ ఎడ్జ్లోకి వచ్చేసరికి మనకి ఒక జరీ బోర్డర్ వచ్చింది. ఇది ఓన్లీ వన్ సైడ్ మాత్రమే ఇలా వచ్చిందండి. మళ్ళీ 3 సైడ్స్కి వచ్చేసరికి కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది. కింద చూసినట్లయితే గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్, గ్రీన్ కలర్ పైపింగ్, తర్వాత మెరూన్ కలర్ కాంబినేషన్తో చిన్న బోర్డర్, టెంపుల్ డిజైన్తో మనకు ఒక బోర్డర్, తర్వాత బ్రా సిల్క్ మెటీరియల్తో బ్లూ కలర్, ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్లో మనకు ఒక చిన్న బోర్డర్ని అటాచ్ చేస్తారు. ఇదే బోర్డర్ మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఇక్కడ అంటే మనకి హ్యాంగ్ అయ్యే పార్ట్లో వస్తుంది. పైన బోర్డర్ అనేది కొంచెం డిఫరెంట్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇది వచ్చేసి మనకి కింద బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ని సేమ్ అటాచ్ చేసి ఎక్స్ట్రా మనకి ఈ బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో ఉన్నటువంటి సన్నటి క్రీపర్ పార్ట్ ఇచ్చారనమాట. అంటే సపరేట్గా ఫుల్ పళ్ళు అంటే ఇవ్వకుండా డిజైనర్ బోర్డర్ కొంచెం వేరియేషన్ చూపించారు. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే చెక్స్తో వస్తుంది. దీంట్లో మనకి ఎక్కువ బ్లూ కలర్ కనిపిస్తుంది. అలాగే రా సిల్క్ మెటీరియల్తో పైపింగ్స్ కూడా మనకి బ్లూ కలర్తో ఇచ్చారు కాబట్టి ఇక్కడ బ్లౌజ్ కూడా మనకి సేమ్ బ్లూ కలర్. కింద బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ని ఇక్కడ అటాచ్ చేశారు కింద బోర్డర్. ఈ శారీ కాస్ట్ 4990. ఓకే, ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 4990 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇందులో మనకి 50% డిస్కౌంట్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ మనం సిల్క్ చూస్తున్నాము. ఇది జూట్ ఫినిషింగ్ వస్తుంది. హాఫ్ అండ్ హాఫ్ అండ్ మన లంగావని స్టైల్ అనుకుంటాం కదా, ఇట్లా అలా కాకుండా ఇది హాఫ్ అండ్ హాఫ్ అంటే స్కర్ట్ బోర్డర్ టైప్లో మనకి కనిపిస్తుంది అనమాట. సారీ బోర్డర్స్ చూసినట్లయితే 3 సైడ్స్ కూడా మనకి సేమ్. 3 సైడ్స్ కూడా మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ తీసుకొని దానిపైన చిన్న చిన్న లైన్స్ లాగా ఉండే విధంగా జరీ బోర్డర్ ఇచ్చారనమాట. కొంచెం డిజైనర్ బోర్డర్ ఉంటుంది. ఇది పైన మొత్తం కూడా సిల్క్లోని జూట్ మిక్స్ వస్తుంది. అది బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకొని టోటల్ మనకి ప్లెయిన్ ఇచ్చారు. ఇంకొక హాఫ్ పార్ట్ చూసినట్లయితే పింక్ కలర్ అండి. షోల్డర్ పార్ట్లో బ్లూ కలర్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూడా మనకి బ్లూ కలర్తో ఒక బంచ్ డిజైన్ చేశారు. ఇంకొకటి వచ్చేసి మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. ఇట్లా మనకి 2 లైన్స్ తీసుకున్నారు. టోటల్ శారీ అంతా కూడా మనకి పింక్ కలర్లో ఈ 2 లైన్స్తో మనకి డిజైనర్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ప్లస్ మనకి స్కర్ట్ బోర్డర్ లాగా కూడా అనిపిస్తుంది. ఫుల్ శారీ అంతా మనకి ఇలాగే ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా. అలాగే దీనికి బ్లౌజ్ వచ్చేసి కింద స్కర్ట్ బోర్డర్లో తీసుకున్నటువంటి మెటీరియల్ కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో సేమ్ కలర్ కాంబినేషన్ని మనకి బ్లౌజ్ పార్ట్లో ఇచ్చారు. అలాగే 3 సైడ్స్ మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్ బ్లాక్ తీసుకొని దానిపైన మనకి జరీతో సేమ్ బోర్డర్ని ఇక్కడ అటాచ్ చేశారు. ఈ సారీ కాస్ట్ 4490 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మనము కేలా సిల్క్ చూస్తున్నాము. ఇది కూడా కేలా సిల్క్లోనే ఒక డిజైనర్ సారీ. కొంచెం మెటీరియల్ డిఫరెంట్గా ఉంది. అంతా కూడా మనకి సెల్ఫ్ లైన్స్ కనిపిస్తుంది. సారీ బ్యాక్గ్రౌండ్లో బోర్డర్స్ చూసినట్లయితే మనకి బిగ్ బోర్డరే ఇచ్చారు, కాకపోతే 2 కలర్స్ వేరియేషన్ తీసుకున్నారు. పైన మనకి కడ్డీ బోర్డర్, కింద వచ్చేసరికి రెడ్ కలర్ రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు. ఈ సారీకి 3 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. పైన మొత్తం కూడా మనకి షోల్డర్ పార్ట్ ప్లెయిన్ ఇచ్చారు. అలాగే శారీ మిడిల్లో మాత్రమే మనకి డిజైన్ వచ్చింది, మిడిల్లో తీసుకున్నారు
ఇచ్చారనమాట. ఆ కింద బోర్డర్కి అటాచ్ కాకుండా పైన బోర్డర్కి అటాచ్ కాకుండా మిడిల్ పార్ట్లో మనకి మ్యాంగో డిజైన్ వచ్చింది. అది కూడా కొంచెం పొడవుగా ఉండేటట్లు డిజైన్ చేసి చిన్న చిన్న లీవ్స్ ఇచ్చారు. దానిపైన మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్తో కుందన్స్ని ఇచ్చారు. అట్లా మనకి 2 లైన్స్ ఇచ్చారనమాట. శారీ ఎండ్ వరకు కూడా మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ మనకి సేమ్ వస్తుంది. మనకి కావాలంటే గోల్డ్ కానీ రెడ్ కానీ బ్లాక్ కానీ లేకపోతే రెడ్ అండ్ గోల్డ్ కానీ లేకపోతే గోల్డ్ కలర్ అండ్ రెడ్ కలర్ కానీ 3-4 కలర్స్ వేరియేషన్తో మనం బ్లౌజ్ డిజైన్ చేయించుకోవచ్చు. ఈ శారీ కాస్ట్ 6,390. 6,390 రూపీస్కి శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ మనం ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్. మెటీరియల్ వచ్చేసి చందేరి. టోటల్ ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్ ప్లెయిన్ ఆరెంజ్ కలర్ తీసుకున్నారు. చాలా లైట్ వెయిట్ ఉంది ఈ శారీ వచ్చేసి. మనకి ఫస్ట్ బోర్డర్స్ చూద్దాం. ఆరెంజ్ కలర్కి ఫుల్ కాంట్రాస్ట్ బోర్డర్స్ ఇచ్చారు. గ్రీన్ కలర్ అలాగే కొంచెం చిన్న గోట్ లాగా మనకి బ్లూ కలర్ కూడా ఇచ్చారు. ఈ శారీకి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అలాగే పైన షోల్డర్ పార్ట్ చూసినట్లయితే షోల్డర్ పార్ట్ అంటే మనకి బోర్డర్కి అటాచ్ అవుతూ ఒక బిగ్ బోర్డర్ ఇచ్చారనమాట. అంటే 2 సైడ్స్ కూడా మనకి సేమ్ ఇలాగే వస్తుంది. చిన్న చిన్న బుటీస్ గ్రీన్ కలర్ ఇచ్చారు. సేమ్ కింద కూడా మనకి ఇలాగే కంటిన్యూ చేస్తారు. మిడిల్లో మాత్రం మనకి డిజైన్ అనేది చేంజ్ అవుతుంది. మిడిల్లో చూసినట్లయితే ఇక్కడ గోల్డ్ వర్క్ వచ్చేసి మనకి బ్లూ కలర్ ఇచ్చారు కాబట్టి సేమ్ కలర్ కాంబినేషన్తోనే ఫుల్ థ్రెడ్ వర్క్ వచ్చిందండి. అది కూడా మనకి ఫిల్లింగ్ కాకుండా ఓన్లీ అవుట్లైన్ లుక్ కనిపించే విధంగా, శారీ బ్యాక్గ్రౌండ్ కూడా ఎక్కువగా కనిపించే విధంగా మనకి డిజైన్ చేస్తారు. ఓన్లీ అవుట్లైన్ లుక్ మాత్రమే ఉంది. దట్ మనకి బ్లూ కలర్ పైన బోర్డర్స్ చూసినట్లయితే గ్రీన్ కలర్కి గ్రీన్ కలర్ 2 సైడ్స్ కూడా మనకి సేమ్ ఇలాగే వస్తుంది. శారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. 2.5 మీటర్స్ మాత్రం మనకి గ్రీన్ కలర్ డిజైన్ కూడా కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత నుంచి ఓన్లీ ఈ థ్రెడ్ వర్క్ ఏదైతే ఉందో అవుట్లైన్ థ్రెడ్ వర్క్ ఇక్కడ నుంచి కంటిన్యూ చేశారు. ఈ శారీకి బ్లౌజ్ గ్రీన్ వస్తుంది. ఓకే, డిజైనింగ్లో మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ యూజ్ చేశారు. అలాగే శారీలో బోర్డర్స్లో గ్రీన్ కలర్ వచ్చింది. అలాగే మనకి డిజైన్లో చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా ఏదైతే ఉందో అవి కూడా మనకి గ్రీన్ కలర్ ఇచ్చారు కాబట్టి దానికి మ్యాచింగ్గా మనకి బ్లౌజ్ అనేది మొత్తం కూడా చందేరి మెటీరియలే ఇచ్చారండి. టోటల్ ప్లెయిన్ ఉంటుంది. 1 సైడ్ మాత్రం మనకి ఇక్కడ బోర్డర్ మాత్రం గ్రీన్ కలర్ ఇచ్చారు. మనం ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో గోట్ వర్క్ ఏదైనా డిజైన్ చేయించుకున్నట్లయితే కనుక ఈ సారీ చాలా బాగుంటుంది. లేదు అంటే కాంట్రాస్ట్ బ్లౌజే కాబట్టి ఇలా డిజైన్ చేసుకున్నా కూడా అందంగానే ఉంది. ఈ సారీ కాస్ట్ 4,290. 4,290 రూపీస్కి చందేరి మెటీరియల్ ఉన్నటువంటి శారీ అవైలబుల్ ఉంది. ఇందులో మనకి 50% డిస్కౌంట్ కూడా ఉంది. ఓకే వాసంతి గారు, డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ కోసం చాలా చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఫ్యాన్సీ డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పుడు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పర్ణయ శారీస్ అండ్ సూట్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్యుడి ధర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.